पीछे రమ్మని చెప్పు స్టాఫ్ నంబర్ రమ్మంటారు నీ పేరు తిరుపాలు నెల నెల వస్తుందా మీ ఇంటికి తెచ్చిస్తున్నారా లేదంటే నువ్వు ఆఫీసుకు పోయి తెచ్చుకోవాలా ఇస్తారా ఏడికే వచ్చే కెమెరా ముందు సింగం చెట్టి అంకమ్మ చెయ్యి పెడతా ఏ రాణం మేడం రామనాయుడు గారు ఒక 4 సంవత్సరాల నాడు చిన్నమ్మల కాడికి వచ్చినటువంటి చెరువు నీటి కాలువని ఆ రోజు అధికారులని బతిమలాడి గ్రామానికి నీళ్ళు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ఏడులో ఈ రోజుకి 4 సంవత్సరాల నుంచి మన చెరువు కోరుతున్నాం. ఇప్పుడే దాంట్లో వస్తుంటే ఏందయ్యా ఈ ఊరు రోడ్డు ఎట్టుంది ఇంకా ఏం చేయించుకోలేదని అడిగినా కానీ ఆ రోడ్డుని ఖచ్చితంగా తొందరగా మన రామనాయుడు గారు పూర్తి చేసి చెరువుకు రాబోయేటువంటి సంవత్సరాల ఉత్తర కాలువ ఆ రోడ్డు. భారతీయ జనతా పార్టీ, జనసేన ఈ 3 పార్టీల కలగొలిపి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారంతో ఈనాడు ఈ రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నాం. ఏది ఏమైనా గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. అందుకనే ప్రతి నెల 1వ తారీఖు వచ్చే వరకు పెన్షన్లను పంపిణీ చేస్తున్నాం. అది 4,000, 6,000, 10,000, 15,000 దేనికి అర్హత ఉంటే అది ఇస్తున్నాం. అంతకుముందు 3,000 రూపాయలు ఇవ్వడానికి 1,000 రూపాయలు పెన్షన్ పెంచడానికి 5 సంవత్సరాలు
250 లెక్కన సంవత్సరానికి ఇచ్చి ఒక 1000 రూపాయలు పెంచింది ఆ ప్రభుత్వం. ఈనాడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చెప్పిన మాట కట్టుబడి 2 నెలలు ఆగిపోయిన పెన్షన్ను కూడా కలిపి ఆ 2000 రూపాయలను కూడా జత చేసి 6000 రూపాయల పెన్షన్ పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఇప్పుడే ఇచ్చొచ్చాను. మన గ్రామంలో గిరిజన కాలనీల్లో గ్రామం అంతా కూడా ఇస్తున్నాం. మొత్తం చెప్పాలంటే చాలా ఆలస్యం అవుద్ది, కానీ అంత సమయం నేను తీసుకోదలుచుకోలేదు. మన ఏఎస్పేట మండలంగా చూస్తే 4820 మందికి 2,16,87,500 రూపాయల పెన్షన్ని ప్రతి నెల ఈ నియోజకవర్గంలో అందిస్తా ఉన్నాం. మన అనేటువంటి ఒక స్కీమ్ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి ఈ చెరువు అభివృద్ధికి 29 లక్షల రూపాయలు మంజూరు చేసి మీ గ్రామ రైతాంగానికి అప్పచెప్పడం జరిగింది. పనులు చేయండి త్వరగా అని చెప్పి కోరడం జరుగుతుంది. ఇక గంగమ్మ తల్లి యొక్క ఆలయం మొదట 20 లక్షలే ఇచ్చాను ఇక్కడ, కానీ గ్రామస్తులు వివేకానంద రెడ్డి నాయకత్వంలో వచ్చారు. అన్ని గ్రామాల కన్నా మా గ్రామం పెద్దది. మా గ్రామం చెరువు ఒడ్డునే ఉంది. చాలా ప్రాధాన్యత కలిగిన గ్రామం. ఈ గ్రామంలో గంగమ్మ తల్లి యొక్క ఆశీస్సులు మా అందరికీ ఉండాలి.